చూడండి, ఇలాగే నిరుత్సాహంగా కూర్చుని ఉంటున్నాడు. ఒక్కోసారి చెట్లను చూస్తున్నాడు, ఒక్కోసారి చుక్కలు లెక్కేస్తున్నాడు. అయ్యమ్మా, వేరే లెవెల్లో సోది చెప్పేవాడు ఇప్పుడు నోరు విప్పడం లేదా? ఓయ్ మిత్రమా, మన మోటుకి నిరుత్సాహంగా ఉండే జబ్బు చేసింది. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. మన స్నేహితుడు ఈ విధంగా నిరుత్సాహంగా ఉంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇంత నిరుత్సాహంగా ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. పదండి, మనం ఏదో ఒకటి చేసి అతని సంతోష పెడదాం. రండి రండి. ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, ఏం జరిగిందో అసలు విషయం చెప్పు. ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, నువ్వింత నిరుత్సాహంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏయ్ మోటు, చట్టం మీద ఓటు. చెప్పు 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 చెప్పు. ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉండే మోటు నాకు అసలు నచ్చదు. చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు. మేము నీ కోరికలన్నీ ఇట్టే తీర్చేస్తాం. ఏంటో చెప్పు. సమోసాలు. మోటో, ఇకనైనా తృప్తి పడవయ్యా. నీకు సమోసాలు తినిపించి నేను అలసిపోయాను. మోటు నా మిత్రమా, నోరు తెరిచి చెప్పు, నువ్వు ఏమిస్తే సంతోషిస్తావు? చెప్పు మిత్రమా, మేమేం చేయాలి నీకు? మేమేం చేస్తే నువ్వు సంతోషిస్తావు? చెప్పు 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 చెప్పు. నీకు ఏం కావాలి? మేఘాలలో ఐస్ క్రీమ్ తినాలి. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏమిటి నువ్వు అనేది? నాకు తినాలని ఉంది, నాకు తినాలని ఉంది. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, చూడు, మనం మేఘాల్లోకి వచ్చేసాం. నువ్వు తినబోయే ఐస్ క్రీమ్ ని ఇప్పుడు నేను బయటికి తీస్తాను. ఇంత అందమైన ప్రదేశంలో కూర్చుని మోటు ఐస్ క్రీమ్ తింటాడా? నా 20 ఏళ్ల అనుభవం ఏం చెప్తుందంటే, మోటు ఇక్కడ కూర్చుని ఐస్ క్రీమ్ తిని మహా సంతోషపడిపోతాడు. చూస్తూ ఉండండి. ఓయ్ మిత్రమా, ఈ ఐస్ క్రీమ్ కరిగిపోయింది, ఇప్పుడు ఎలా? నా ఐస్ క్రీమ్ కరిగిపోయింది. నేను ఇప్పుడు ఏం తింటాను? డాక్టర్ జట్కా, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఓయ్ పత్రు, మిత్రమా, నువ్వేం టెన్షన్ పడకు. నాకు గొప్ప ఐడియా వచ్చింది. ఇప్పుడే నేను ఈ ఐస్ క్రీమ్ ని గడ్డ కట్టించేస్తాను. అరే, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఐస్ క్రీమ్ గడ్డ కట్టేసి ఉంటుంది. తీయండి, త్వరగా తీయండి. మేమెలా తీస్తాం, నువ్వే తీసుకో. మోటు నా స్నేహితుడా, ఇప్పుడేమైంది? మళ్ళీ ఎందుకలా ఉన్నావు? చెప్పు, నువ్వు సంతోషంగా ఉండాలంటే మేము ఏం చెయ్యాలి? నేను అడవిలోకి పిక్నిక్ కి వెళ్ళాలనుకుంటున్నాను. అవును, నేను ఒక పుస్తకంలో చదివాను, చంబలడవి చాలా బాగుంటుందట. అలాగైతే అడవి మహా ప్రమాదకరమైనది. నాకొద్దు బాబా, నేను రాను. అయ్యమ్మా మోటు, ఏంటి నీకు వింత కోరిక? చెంబల్లో పెద్ద పెద్ద గజ దొంగలు ఉంటారు. ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు చెంబల అడవిలో పిక్నిక్ చేసుకుని సంతోషంగా ఉంటానంటే అక్కడికి రావడానికి కూడా మేమందరూ సిద్ధమే. దొంగలతో కూడా పోరాడతాం, ఏమంటారు? పదండి. ఓ తమ్ముడు, ఇలా చూడు, ఇక్కడ గబ్బర్ సింగ్ బబ్బర్ సింగ్ ఎవరు లేరు కదా? ఉన్నారు బాబులు, గజ దొంగలు ఉన్నారు. కానీ ఇక్కడ అందరికంటే ప్రమాదకరమైన వాడు కాలియా తుఫాన్. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను నా 20 ఏళ్ల అనుభవంలో ఈ కాలియా తుఫాన్ అనే పేరు ఎప్పుడూ వినలేదు. కాలియా తుఫాన్ చట్టం మీద ఒట్టు. నేను అతన్ని ఊరికే వదిలిపెట్టను. పదండి. ఇదిగో బాబు, ఇక్కడ దొంగల బెడదేమీ లేదు కదా? తమ్ముళ్ళు, ఇక్కడ దొంగలున్నారు, కానీ అందరికంటే ప్రమాదకరమైన వాడు కాలియా తుఫాన్.
మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ, ఓయ్, ఆ కాలియా తుఫాన్ సంగతి వదిలేండి. మనం జాలీగా పిక్నిక్ చేసుకుందాం. మనం మోటుని సంతోష పెట్టాలి కదా. అయ్యమ్మా, ఆ కాలియా తుఫాన్ని ఈ చింగన్ చూసుకుంటాడు. మీరు పిక్నిక్ ని ఎంజాయ్ చేయండి. లగాయత్తు, ఆ గజ దొంగలు వచ్చేస్తున్నారు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి గజ దొంగలు నేను ఎక్కడ చూడలేదు. ఓయ్ డాకు తమ్ముడు, ఏంటి మీరు కూడా అలా పారిపోతున్నారు? మమ్మల్ని లూటి చేయరా ఏమిటి? ఇలా చూడండి, కాలియా తుఫాన్ వస్తున్నాడు. పారిపోండి. ఎక్కడున్నాడు కాలియా తుఫాన్? అదిగో మీ వెనకాలే వస్తుంది. ఇందులోనే గుర్రం. ప్రాణాలతో ఉండాలంటే పారిపోండి. అరే, కాలియా తుఫాన్ అంటే ఇదా? అరే, ఒక గుర్రాన్ని చూసి అందరూ ఎందుకిలా భయపడిపోతున్నారు? ఎందుకు భయపడతారో ఇప్పుడే చెప్తాను. అరే కాలియా అన్నయ్య, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నావు? అరే, నేను నీ స్నేహితుడినే. ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం మంచిది కాదు. నేను నీకు పచ్చని గడ్డి తినిపిస్తా. ఇందా. నువ్వు మంచివాళ్ళ కనిపిస్తున్నావు. నా గురించి ఎంత ఆలోచిస్తున్నావు. నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు. నీతో స్నేహం చేయాలనుంది. నిన్ను చూస్తుంటే మనుషుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారని నమ్మకం కలుగుతుంది. ఇవాళ నుంచి నేను చెడ్డవాళ్ళని మాత్రమే శిక్షిస్తాను. వెళ్ళు మిత్రమా, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళు. ఈ రోజు నుంచి నువ్వు ప్రజల్ని ఎవరిని భయపెట్టకుండా అందరితోనూ ప్రేమగా ఉండు. పతులు, నా మిత్రమా, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. నేను ఒకటి తెలుసుకోవాలనుకున్నాను. మీరందరూ నా కోసం ఏమేమి చేయగలరు అని. అరే, నిజంగా నేనెంత అదృష్టవంతుణ్ణి. నాకు మీలాంటి స్నేహితులు దొరికారు. పైగా నన్ను సంతోష పెట్టడానికి మీరు మీ శాయశక్తులా ప్రయత్నించారు. ఐ ఆమ్ సో లక్కీ యార్. ఓయ్ మోటు, నా సహోదరుడా, అంటే ఇప్పటిదాకా నువ్వు వాడింది నాటకం అన్నమాట. లగాయత్తో మనల్ని ఏడిపించి మన ప్రాణం తీసేశాడు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి అనుభవం ఎప్పుడు కలగలేదు. అయ్యమ్మా, చట్టం మీద ఒట్టు, నిన్ను వదిలిపెట్టను. మీలో మీరు తర్వాత పోట్లాడుకుంటారు గాని మీ దగ్గర డబ్బు, దస్కం, నగ, నట్ర ఏవైనా ఉంటే ఇచ్చేయండి. లేదంటే మిత్రులారా, మనం తర్వాత పోట్లాడుకుందాం. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. స్నేహితులు చేతులు కలిపితే ఏం జరుగుతుందో ఇప్పుడు వీళ్ళందరికీ తెలిసొచ్చేలా చేద్దాం. Hey, stop in the name of law. You are under arrest. I am Chingam, Inspector Chingam. Yamma. మనకి ఇంకో స్నేహితుడుంటే బావుండును. కమాన్, ఎక్కండి.
కాలియా తుఫాన్ మీకు స్నేహితుడు ఎలా అయ్యాడు? కాపాడండి! పోలీసుల్ని పిలవండి! పోలీస్! ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. అరే పతులు, నాకు ఈ విషయాన్ని చెప్పు. నేను అసలు ఏం మర్చిపోయాను? అరే మోటు, నువ్వేం మర్చిపోయావో నేనెలా చెప్పగలను? నిజానికి నువ్వు మర్చిపోవలసినవి మాత్రం అస్సలు మర్చిపోవు. ఇంతకీ ఏం మర్చిపోవాలి? విషయం చెప్పకుండా మాట్లాడకు. ఏం మర్చిపోవాలో చెప్పు. సమోసా. సమోసాలా? అరే ఇప్పుడు సమోసాలు మాత్రం గుర్తు చేయకు. అరే టీ కొట్టు బాబాయ్ గురించి ఏదో మర్చిపోయినట్టున్నాను. ఏం మర్చిపోయాను మర్చిపోయాను. హాయ్, నిన్న మీకు నేను విషయం చెప్పాను. ఈ రోజు ఓ ముఖ్యమైన మ్యాచ్ ఉందని. 8 గంటలకల్లా ఫోన్ చేసి నన్ను నిద్ర లేపమన్నాను. మర్చిపోయారా? సారీ బాక్స్ అన్నయ్య. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే నేను మొబైల్ ని టీ కొట్టు బాబాయ్ కొట్లో మర్చిపోయాను. అరే నాకు మతి మరుపు దెబ్బ అంటుకుంది, చూశారు? అయితే ఈ దెబ్బ రుచి చూడు. నువ్వు మర్చిపోయినవన్నీ దెబ్బకు గుర్తొస్తాయి. ఇక నువ్వు జీవితంలో ఎప్పుడు ఏవి మర్చిపోవు. ఇదిగో కాచుకో. నీ వల్ల నేను మ్యాచ్ మిస్ అయ్యాను. బాక్సర్, నువ్వు నా స్నేహితుడిని అలా కొట్టడానికి వీల్లేదు. అయితే ఎలా కొట్టమంటావు? ఇలా కొట్టమంటావా? ఇదిగో ఇలా కొట్టమంటావా? చెప్పు ఎలా కొట్టమంటావు? ఆ? ఏయ్! ఆ దేవుడి మీదొట్టు మోటు మళ్ళీ ఏదో చేశాడు. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఇలా పైకప్పు పగలగొట్టుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పు. మీరిద్దరూ దర్జాగా ద్వారం వైపు నుంచే రావచ్చు కదా. ఏమంటావు? అరే జట్కా అన్నయ్య, బాక్సర్ మమ్మల్ని ర్యాకెట్లుగా మార్చేశాడు. ఓయ్ ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒకే ఒక్క రోజులో వాడినే రాకెట్ గా మార్చేసి చంద్రమండలం మీదకి పంపించేస్తాను. డోంట్ వర్రీ మిత్రమా. ఇక వాడు ఉండడు, వాడి బాక్సింగ్ ఉండదు. జట్కా అన్నయ్య, ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ అప్పటి వరకు మేము ఎన్నిసార్లు చంద్రమండలానికి వెళ్లి రావాలో తెలియట్లేదు. జట్కా అన్నయ్య, నా స్నేహితుడా, నాకెందుకో ఎలాంటి వింత జబ్బు అంటుకుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫోన్ అక్కడ మర్చిపోయి వచ్చేస్తున్నాను. ఆ తర్వాత గుర్తు రావడం లేదు, ఎక్కడ మర్చిపోయి వచ్చాను. గుర్తు చేసుకోవాల్సిన సమయంలో అసలు ఏ విషయాన్ని గుర్తు చేసుకోవాలో నేను మర్చిపోతున్నాను. ఏది గుర్తుకు రావడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావటం లేదు. ఓయ్ మిత్రమా, దీనికి సరైన పరిహారం నీ ఫోన్లోనే ఉంది. నువ్వు నీ ఫోన్లో అలారం పెట్టుకో, రిమైండర్ కూడా పెట్టుకుని ఉంచుకో. ఇక అదే నీకు గుర్తు చేస్తుంది మిత్రమా. అరే అలారం పెట్టుకోవాలని నాకు ఆశగానే ఉంది. అరే అన్నయ్య, నా ఫోన్ చాలా పాతది. అందులో నేను అలారం పెట్టుకోలేను, రిమైండరు పెట్టుకోలేను. ఓయ్ మిత్రమా, మరి ఆ మాట చెప్పవే. నేనున్నాను కదా నీకు పరిష్కారం చూపించడానికి. నేను నీకు ఒక అద్భుతమైన వస్తువుని ఇస్తాను. ఇదిగో తీసుకో. ఇది నీకున్న జబ్బులన్నిటినీ ఒకేసారి మడిమాయించేస్తుంది. ఏమిటిది? ఓయ్ ఇదొక స్మార్ట్ ఫోన్ మిత్రమా. ఇందులో మన పురపురి నగరంలో ఉన్న నంబర్లన్నింటినీ ఫీడ్ చేశాను. నువ్వు ఎవరినైతే గుర్తుకు తెచ్చుకుంటావో ఇది దానంతట అదే వాళ్ళ నంబర్ కి డయల్ చేస్తుంది. ఒకవేళ మంటలు అంటుకున్నాయనుకో, నువ్వు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలనుకుంటే ఇది దానంతట అదే ఫైర్ బ్రిగేడ్ కి ఫోన్ చేసి వాళ్ళని పిలుస్తుంది. అర్థమైందా? నువ్వు మనసులో ఎవరినైతే తలుచుకుంటావో ఇది వాళ్ళకి ఫోన్ చేస్తుంది. డాక్టర్ జట్కా పెద్దన్నయ్య, వా భలే అద్భుతమైన వస్తువునిచ్చావు. అదిరిపోయింది. రాపతులు, ఇక నా సమస్యలన్నీ తీరిపోయినట్టే. కానీ నాకెందుకో అనుమానం వస్తోంది. సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయనిపిస్తోంది. పతులు, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అరే మోటు, ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పి సంతోషించు. అదే నీకు చెప్పాలనుకుంటున్నాను పతులు. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే నాకు ఈ రోజు పురిపురి నగర ప్రజలందరికీ పార్టీ ఇవ్వాలనిపిస్తోంది. పుర్పురి నగర్ ప్రజలందరికీ పార్టీ ఇవ్వాలనా? ఇప్పుడే అందరికీ ఫోన్ చేస్తాను. ఏమైంది అన్నయ్యలు? నా స్మార్ట్ ఫోన్ గురించి మీరంతా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా? అబ్బే లేదు, మేమందరం నువ్వు ఇవ్వబోయే పార్టీకి వచ్చాం. పార్టీనా? నేను పార్టీ ఇస్తానని ఎప్పుడన్నాను? అరే అన్నయ్యలు, మీరంతా ఏదో పొరపాటు పడ్డారు. నేను పార్టీ గిట్టి లాంటివి ఏవి ఇవ్వటం లేదు. అరే ఈ మోటు ఏం మాట్లాడుతున్నాడు? అరే మోటు, ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వే కదా మాకు ఫోన్ చేసి పార్టీకి రమ్మని చెప్పావు. అరే నేనెప్పుడు ఫోన్ చేశాను?
ఈ మోటు మనందరినీ ఫూల్స్ చేస్తున్నాడు. అరే మనం ఎంతో కష్టపడి ఇంత దూరం వస్తే ఇప్పుడు ఈ మోటు ఇలా మాట మారుస్తున్నాడేంటి? మేమిక్కడ పార్టీ తీసుకునే బయటికి వెళ్తాం. బ్రదర్స్ రండి, పార్టీ మొదలు పెడతాం. అరే పెద్దనయ్య ఏం చేస్తున్నారు? పార్టీ చేసుకుంటున్నాం, వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. ఏయ్, అరే పతులు ఏమిటి ఇదంతా? వీళ్ళకి ఫోన్ చేసింది ఎవరు? మోటు, నువ్వు ఈ మధ్య అన్ని విషయాలు మర్చిపోతున్నావు. ఖచ్చితంగా నువ్వే చేసుంటావు. లేదు, నేనే ఫోన్ చేశాను. ఎందుకు చేసావు? పురుపురి నగర ప్రజలందరికీ పార్టీ ఇస్తానని చెప్పాడు కదా, అందుకే నేను అందరికీ ఫోన్ చేశాను. బాగా చేశానా? పతులు, ఈ ఫుర్ఫురి నగరం ప్రజలు అసలు నాకేమాత్రం నచ్చటం లేదు. నోరు తెరిచినా కొడుతున్నారు, తెరవపోయినా కొడుతున్నారు. చూసావుగా ఎలా బాధేశారో. అవును, మనం దాచిపెట్టుకున్న తిండంతా కూడా ఖాళీ చేసేశారు. ఆ! అరే మనల్ని మనుషులు అనుకున్నారా, పశువు అనుకున్నారా? మనుషులు కొట్టినట్ట కొట్టారు. ఎలా బాధేశారంటే నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. చూస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాలేమో అనిపిస్తుంది. ఏంటి హాస్పిటలా? అంబులెన్స్ కి ఫోన్ చేయాలి. హలో హాస్పిటల్, వెంటనే మోటు ఇంటికి అంబులెన్స్ ని పంపించండి. తనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. అరే అరే ఆగండి, ఎందుకు లాక్కెళ్తున్నారు? వదలండి. అయ్యో మోటు, పెద్దన్నయ్యలు మోటుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? హాస్పిటల్ కి. ఆపండి మోటు. మీరేం చేస్తున్నారు? ఏమీ లేదు, ఆక్సిజన్ పెడుతున్నాం. నీకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది కదా. అరే నేను దిమ్మటంలా శుభ్రంగా ఉన్నాను. నన్ను ఎక్కడే తీసుకెళ్తున్నారు? అంబులెన్స్ ఆపండి, ఆపండి. అరే అంబులెన్స్ వచ్చినందుకు డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావంటే చూసుకో. పొతలు దానికి అర్థమయ్యేలా చెప్పు, లేదంటే చితగ్గొట్టేస్తాను. ఓ పక్కన తినటానికి ఇంట్లో అసలు ఏమీ లేవు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఉన్నవి ఊడ్చేశారు. కడుపులో ఆకలి మంటలు భయంకరంగా రగిలిపోతున్నాయి. ఇదేమిటంటే నన్ను హాస్పిటల్కి పంపుతుందా? మండిపోతుందా? ఓ నో, ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయాలి. త్వరగా రండి, మోటు ఇంట్లో మంటలు అంటుకున్నాయి. అరే అన్నయ్యలు మీరు ఏం చేస్తున్నారు? ఎందుకలా నీళ్లు చల్లుతున్నారు? మంటలు ఆర్పుతున్నాం. ఇంతకీ మంటలు ఎక్కడున్నాయి? అరే ఇక్కడేవి మంటలు అంటుకోలేదు. మంటలు అంటుకోకపోతే మాకు అసలు ఫోన్ ఎందుకు చేశారు? ఖచ్చితంగా ఇది నా స్మార్ట్ ఫోన్ పని అయి ఉంటుంది. అరే నేను మండుతుందంది నా కడుపులోనా ఇంట్లోనా? నిన్నసలు ఈ రోజు నేను దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీస్! హలో, పోలీస్ ఇన్స్పెక్టర్ చింగం ఈస్ హియర్. సార్ నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. నన్ను మోటు బదులు చంపాలనుకుంటున్నారు. నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. ఇలా కాదు, నీ పని చెప్తానుండు. దొరుకు, మర్యాదగా దొరుకు. ఏయ్ కబడ్దార్, చింగం ఈస్ హియర్. మోటు పత్లు, యు ఆర్ అండర్ అరెస్ట్. అరే చింగం గారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? మేమేం తప్పు చేశాం? ఏయ్ మోటు పత్లు, మీరిద్దరూ ఈ చింగం కళ్ళల్లో మట్టి కొట్టలేరు. మీరిద్దరూ చట్టం దృష్టిలో నేరస్తులు. నేరస్తులా? కానీ చింగం గారు, ఇంతకీ మేము చేసిన నేరం ఏమిటి? మీరిద్దరూ ఒక అమాయకపు చిన్న పిల్లాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ? అరే ఎవరి పిల్లాడు, ఎక్కడి పిల్లాడు, ఎలాంటి పిల్లాడు, అసలు ఎవరా పిల్లాడు? అతనే నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు మీరతన్ని చంపాలనుకుంటున్నారట. ఆ! అరే చింగం గారు, తనేమి చిన్న పిల్లాడు కాదు. అది డాక్టర్ జట్కా తయారు చేసిన ఓ చెత్త ఫోన్. దానంతట అదే అందరికి ఫోన్లు చేసి పిలిచేస్తుంది, మమ్మల్ని సమస్యల్లో ఇరికించి పారేస్తుంది. ఈ సమస్యలకు కారణం అదే. నేను దాన్ని అసలు వదిలిపెట్టను. ఆగు! డాక్టర్ జట్కా, మీ ఫోన్ మమ్మల్ని చెప్పలేనంత ఇబ్బంది పెట్టేస్తోంది. దాని ఇష్టం వచ్చిన చోట్లకు ఫోన్ చేసేసి మాకు నరకం చూపిస్తోంది. వెంటనే దాన్ని ఎలాలో పట్టుకోండి ప్లీజ్. హలో ఎయిర్ ఫోర్స్,
ఒక విదేశీ ఉగ్రవాది ఫ్లయింగ్ కార్ లో వచ్చి దాడి చేస్తున్నాడు. కమ్ ఫాస్ట్. ఏయ్, చికెన్ గారు ఆగండి, డాన్స్ వేయకండి, ముందు దాన్ని పట్టుకోండి, మన కళ్ళు కప్పి పారిపోతుంది. పట్టుకోండి, పట్టుకోండి. మిత్రులారా, నేను ఈ ఫోన్ లో ఉండే బ్యాటరీని తీసేశాను. ఇక అది అలా బలిలా పడుండాలే తప్ప ఏమీ చేయలేదు. ఓయ్ మిత్రమా, దీన్ని తీసుకువెళ్ళి నేను నా ల్యాబ్ లో నా తెలివితేటలకి గుర్తుగా పెట్టుకుంటాను. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఇక నువ్వు దేనికి దిగులు పడకు. దీనికి బదులుగా నేను నీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇస్తాను. ఏమంటావ్? వద్దు, నాకు ఎలాంటి ఫోన్ ఇవ్వద్దు. నాకు ఫోన్ లేకుండానే బాగుంది. ఫోన్ లేకుండానే ప్రశాంతంగా ఉంది. నాకెవరో ఫోన్ ఇవ్వద్దు, ఇవ్వద్దు.